కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష కూటమి ఇండియాకు ఒకదాని తర్వాత ఒకటి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ 2 స్థానాలను కోల్పోయింది. ఇందులో ఖజురహో ఇండోర్ సీట్లు ఉన్నాయి. ఇప్పటికే గుజరాత్లోని సూరత్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఇది మరో ఎదురుదెబ్బ. సూరత్ లోక్సభ స్థానంలో ఓటు వేయకుండానే ఈ సీట్ బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. మధ్యప్రదేశ్లోని మతపరమైన నగరం ఖజురహోలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య ఏర్పడిన భారత కూటమిలో ఈ సీటు ఎస్పీ ఖాతాలోకి వెళ్లింది. ప్రముఖ నేత దీప్ నారాయణ యాదవ్ భార్య మీరా యాదవ్కు ఖజురహో లోక్సభ స్థానం నుంచి ఎస్పీ టికెట్ వచ్చింది. అయితే ఆమె నామినేషన్ రిటర్నింగ్ అధికారి సురేష్ కుమార్ కు తిరస్కరించారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన పత్రంలోని ఒక పేజీలో అభ్యర్థి సంతకం లేదు. అంతేకాకుండా పాత ఓటింగ్ జాబితాను సమర్పించారు. దీంతో ఆమె నామినేషన్ చెల్లదంటూ ఎన్నికల సంఘం అధికారులు తేల్చేశారు. దీంతో ఖజురహో లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థికి లైన్ క్లియర్ అయింది. ఖజురహో నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విష్ణుదత్ శర్మ బరిలో నిలిచారు. ఇండోర్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రమేష్ మెండోలాతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన తన పేరును ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఆయన ఎన్నికల పోరుకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ విడిన అక్షయ్ బామ్ బీజేపీలో చేరారు. ఇండోర్ లోక్సభ స్థానం నుంచి శంకర్ లాల్వాణిని బీజేపీ పోటీకి దింపింది. కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ నామినేషన్ ఉపసంహరించుకున్న తర్వాత అతని గెలుపు నల్లేరు మీద నావలా మారిపోయింది. 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అక్షయ్ బామ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ టికెట్ను కోరారు. అయితే ఆయనకు టికెట్ ఇవ్వడానికి పార్టీ నిరాకరించింది. పార్టీ ఆయనను ఇండోర్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చేసింది. గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి ఇదే పరిస్థితి ఎదురైంది. ఓటింగ్ కు ముందే గుజరాత్లోని సూరత్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకపక్షంగా విజయం సాధించారు. వాస్తవానికి నామినేషన్ పత్రాల ఉపసంహరణ చివరి రోజు మొత్తం 8 మంది అభ్యర్థులు ఈ స్థానం నుండి తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎన్నికలలో ఏకపక్షంగా విజయం సాధించారు. వాస్తవానికి సూరత్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంబానీ నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. ప్రతిపాదకుల సంతకాల వ్యత్యాసాలను జిల్లా ఎన్నికల అధికారి ప్రాథమికంగా గుర్తించారు. సూరత్ నుండి కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థి సురేష్ పడసాల నామినేషన్ పత్రాలు కూడా చెల్లనివిగా ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికల పోరు నుండి ప్రత్యర్థి పార్టీని తొలగించారు. కుంబానీ, పత్సాల సమర్పించిన 4 నామినేషన్ ఫారాలను ప్రతిపాదకుల సంతకాలలో ప్రాథమికంగా వ్యత్యాసాలు కనిపించడంతో వాటిని తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి సౌరవ్ పార్థి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సంతకాలు అసలైనవిగా కనిపించడం లేదన్నారు. ఎన్నికలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఫలితాలకు కూడా ఇంకా చాలా సమయం ఉంది. కానీ బీజేపీ మాత్రం ఇప్పటికే 3 స్థానాల్లో విజయ డంకా మోగించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే గుజరాత్లోని సూరత్లో ఘన విజయాన్ని సాధించిన బీజేపీ మరోవైపు ఖజురహో అదేవిధంగా ఇండోర్ సీట్లలోనూ తన సత్తాను చాటింది. అయితే నామినేషన్ సమయంలోనే ఇంకా ఓటింగ్కి కూడా వెళ్లకుండానే విజయం సాధిస్తున్న బీజేపీ ఈ ఘనతని ఎలా సాధిస్తుందో మనం ఒక్కసారి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్లో ఇప్పటికే గుజరాత్లోని సూరత్లో ఏకపక్షంగా సాగిన నామినేషన్ వ్యవహారంతో బీజేపీకి సీటు లభించగా బీజేపీకి సూరత్ సీటు లోక్సభ సీటు లభించగా మధ్యప్రదేశ్లోని ఖజురహో ఇండోర్ స్థానాలు కూడా ఇదే రూట్ని ఫాలో అయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా భారత్ ఇండియా కూటమిగా ఫామ్ అయినటువంటి విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అదేవిధంగా ముందుగా ఖజురహో విషయానికి వస్తే మధ్యప్రదేశ్ ఖజురహోలో పూర్తిగా మతపరమైన ఓట్లకి ఎక్కువ ప్రభావం ఉన్న స్థానం ఇది. అయితే ఈ స్థానంలో ప్రముఖ నేత దీప్ నారాయణ యాదవ్ భార్య అయినటువంటి మీరా యాదవ్కి ఖజురహో లోక్సభ స్థానం అయితే లభించింది ఎస్పీ తరఫున. కాకపోతే ఆవిడ నమోదు చేసిన నామినేషన్ని రిటర్నింగ్ ఆఫీసర్లు రద్దు చేయడం జరిగింది. ఒక సంతకం విషయంలో అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన కొన్ని ప్రూఫ్స్ విషయంలో కూడా కొన్ని తేడాలు తలెత్తడంతో దీపా యాదవ్ ఇచ్చిన నామినేషన్ని రద్దు చేయడం జరిగింది. సో దీంతో
ఇదే స్థానంలో పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థికి పూర్తిగా లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవాలి. బీజేపీ అధ్యక్షుడు, మధ్యప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి విష్ణుదత్ శర్మ కి పూర్తిగా లైన్ క్లియర్ అయ్యి మధ్యప్రదేశ్ ఖజురాహో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే మరోవైపు చూసుకున్నట్టయితే ఇండోర్లో కూడా కాంగ్రెస్కి పూర్తిగా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఇండోర్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే అప్పటి వరకు కాంగ్రెస్ తరపున ఉన్నటువంటి అక్షయ్ బామ్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ తరపున నామినేషన్ ఇవ్వకుండా బీజేపీ చెంతన చేరడం జరిగింది. దీంతో కాంగ్రెస్ తరపున నామినేషన్ వేస్తాడు అనుకున్న క్యాండిడేట్ ఒక్కసారిగా బీజేపీలో జాయిన్ అవ్వడంతో కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకున్న సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్షయ్ బామ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సడన్గా బీజేపీలోకి జంప్ అవడంతో పూర్తిగా మనం చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీలో బీజేపీకి ఉన్నటువంటి శంకర్ లాల్వాని ఎవరైతే ఉన్నారో ఈయనకి విజయం పూర్తిగా నల్లేరుపై నడకలాగా మారిందని చెప్పుకోవాలి. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే అటు గుజరాత్లో సూరత్ కావచ్చు, ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఇండోర్, అదేవిధంగా ఇండోర్తో పాటు ఖజురాహో స్థానం కావచ్చు, ఈ మూడు స్థానాల్లో కూడా పూర్తిగా కాషాయ జెండా బీజేపీ పార్టీ కాషాయ జెండా ఎగరవేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు ఎస్పీ కావచ్చు, అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా తమ స్థానాల్ని, అంటే కనీసం ఇప్పుడు మనం చూసినట్టయితే బీజేపీ సర్కార్ మోడీ స్పీచెస్ కావచ్చు, అదేవిధంగా అమిత్ షా స్పీచెస్లో కావచ్చు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ 400 సీట్లకు పైగా లోక్సభలో సాధిస్తామంటూ దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుంది బీజేపీ. అయితే బీజేపీని ఎదురుదెబ్బ కొట్టాలి అనే ఒక ప్రయత్నంలో తన సొంత అస్తిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి పూర్తిగా కోల్పోతుంది అన్న ఒక విశ్లేషణ అయితే పూర్తిగా జరుగుతుంది. కెమెరామ్యాన్ నితీష్తో మానస్, రాజ్ న్యూస్.